ఈ మటన్ బిర్యానీ తయారు చేసే విధానం చూడండి. ఉల్లిపాయ మటన్ తీసుకోవాలి. మటన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకుని నీట్గా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా దినుసులు, పెరుగు, నెయ్యి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. చూడండి దీనికి చాలా స్పెషల్ నల్లది ఇలాచి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మటన్ మ్యాగ్నేట్ చేసుకొచ్చాను. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పొడి, సాల్టు, తగినంత సాల్టు, కారం, పసుపు, కొత్తిమీర, పెరుగు, గసగసాల పౌడరు, వేసేసి చాలా నీట్గా కలిపేసుకొని చూడండి పక్కన పెట్టేసుకోవచ్చు. కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. కళాయి పెట్టుకొని నూనె వేసుకుని ఆనియన్స్ శుభ్రం నలుపుతూ వేసి దాని మీద కొంచెం చిటికుడు సాల్ట్ వేస్తే ఆనియన్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం బాస్మతి రైస్ 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత దానికి ఎసరు సెపరేట్గా పెట్టుకోవాలి. దాంట్లో మసాలా దినుసులన్నీ వేయాలి. చెక్క, లవంగం, లాలికలు, పువ్వు, అరటి పువ్వు అన్నీ వేసేయాలి. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి వాటర్లో వేసేసి సాల్ట్ కూడా వేసుకుని సరిపడినంత సాల్ట్ వేసుకుని సాజీరా వేసుకోవాలి. కొత్తిమీర, సాజీరా వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పచ్చిమిర్చి, నెయ్యి. మనకి స్పైసీగా ఉంటుంది రైసు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి పొడిలాడుతూ వస్తుంది. ఏది నెయ్యి వేస్తే నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. ఆ రైస్ ఉడికేటప్పుడు పొడిలాడుతూ వస్తుంది. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసి అయిపోయినాయి ఆల్మోస్ట్. తాలింపు అదే బాండిలో మసాలా దినుసులు వేసుకొని మటన్ వేసేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని సిమ్లో దగ్గరికి ఉడికేలాగా చూసుకొని చాలా బాగా నీట్గా ఉడకాలి. చూడండి ఇది ఆల్మోస్ట్ మరిగిపోయింది. వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోద్ది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ సిమ్లో పెట్టి చక్కగా నీట్గా ఉడికించుకున్నాం కాబట్టి. చూడండి ఎంత బాగుందో పొడిలాడుతాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, బాయ్ అండి.